ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఎక్స్ డిటర్జెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల వంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వరకు ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు ఇందువారం లేదా సోమవారం 12 రాశుల వారు వివిధ దేవతల్ని ఆరాధించడం ద్వారా ఈరోజు ఎటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి అనేటువంటి అంశంతో పాటు ఏకాదశి ముఖ రుద్రాక్షని ఏ నక్షత్ర జాతకులు ధరించాలి, తద్వారా ఎటువంటి శుభ ఫలితాలు చేకూరుతాయో, రుద్రాక్ష ధారణ అదృష్ట భాగ్యం అనేటువంటి శీర్షికను పరిశీలిద్దాం. ఆషాఢ మాసం ప్రారంభమైంది. మరి ఆషాఢ మాసం యొక్క ప్రత్యేకత ఏమిటో ఆచారం సంప్రదాయం అనేటువంటి శీర్షికలో తెలుసుకుందాం. ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. నేడు సాయంత్రం సంధ్యా సమయంలో ఎటువంటి ప్రక్రియలు శుభ ఫలితాలను కలిగిస్తాయో కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ హేవలంబి నామ సంవత్సరం, ఆషాఢ మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు. ఈరోజు తిథి శుద్ధ తదియ రాత్రి 2:21 వరకు ఉంది. సామాన్య కార్యక్రమాలకి పనికి వస్తుంది. అలాగే వారం ఇందువారం లేదా సోమవారం. ఈరోజు చేపట్టేటువంటి ఏకాదశి పూర్వక రుద్రాభిషేకం, చంద్రజపం, గోసేవ, అన్నదానం ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా చంద్ర ప్రీతికి దోహదపడితే తద్వారా మానసిక ప్రశాంతత పెరుగుతుంది. చంద్రుడి ద్వారా ఏర్పడేటువంటి మానసిక రుగ్మతలు కనుమరుగవుతాయి. ఈరోజు నక్షత్రం పుష్యమి రాత్రి 1:48 వరకు ఉంది. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి 1-2 పాదాల్లో పుట్టినట్టయితే శాంతి తప్పనిసరి. పుష్యమి నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి శని యొక్క మహాదశుడు ప్రారంభమవుతుంది. ఈరోజు ఇందువారం లేదా సోమవారం ఈశ్వరాభిషేకం, ఈశ్వర స్మరణ, ఈశ్వరుడికి చేసేటువంటి పూజాది కార్యక్రమాలు శుభ ఫలితాలను కలిగించి గ్రహపీడను తొలగిస్తాయి. ఇప్పుడు శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ ఈశ్వరానుగ్రహం కలగాలని ప్రార్థిద్దాం. బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణదర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం సర్వసుగంధసులేపితలింగం బుద్ధివివర్ధన కారణలింగం సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి సదా శివలింగం. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత అనుకూలంగా మారుతుంది. శత్రువులు మిత్రులు అవుతారు. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ గృహపరంగా కొనసాగించగలుగుతారు. చేపట్టినటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి లాభిస్తాయి. ధీశక్తితో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా వ్యాపార రంగం వారికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ప్రతికూల పరిస్థితులు స్థిరాస్తి రంగం వారికి తగ్గుతాయి. మానసిక ధైర్యం మహిళలకి పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. విద్యార్థులకి ఉపశమన పరిస్థితులు విద్యాపరంగా బలాన్ని పెంచుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారు కొనసాగించగలుగుతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో ఆశించినటువంటి ప్రయోజనాలని క్రీడారంగం వారు పొందగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు మేషరాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా సాహస నిర్ణయాల ద్వారా ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఆర్థిక వ్యవహారాల్లో అవకతవకలు ఉన్నప్పటికీ అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. పిల్లల అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులకై చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు ఉపకరిస్తాయి. పారిశ్రామిక రంగం వారికి నూతన బలంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ఉపకరిస్తుంది. ఆనందాన్ని పెంచుతుంది. ఆత్మవిశ్వాసాన్ని కూడా వ్యాపార రంగం వారు అనుకూల పరిస్థితుల్ని పొందగలుగుతారు.
వృత్తిలో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు క్రీడారంగం వారికి తగ్గుతాయి. న్యాయవాద వృత్తి వారికి కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు ఏర్పడతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారు కొనసాగించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు వృషభ రాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అలజడి పరిస్థితులు ఆర్థికంగా కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక అవరోధాలని క్రమక్రమంగా అధిగమించగలుగుతారు. ఆర్థిక చిక్కుల నుంచి క్రమక్రమంగా ఉపశమనం లభిస్తుంది. వాహనాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలని కూడా మెల్లమెల్లగా అధిగమించగలుగుతారు. నూతన ప్రయత్నాలు మహిళలకు గృహరీత్యా పనికి వస్తాయి. విద్యార్థులకి గట్టి ప్రయత్నాలు తప్పనిసరి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా మహిళలు చేపట్టేటువంటి శక్తి సామర్థ్యాలను పొందగలుగుతారు. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితిని వ్యాపార రంగం వారు ఎదుర్కోగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో వైద్య వృత్తి వారికి ఆటంకాలు ఏర్పడినప్పటికీ అంతిమ విజయాలు సాధించగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు మిథున రాశి వారు మహాగణపతిని గరికతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా విఘ్నాలు కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే స్థిరాస్తి విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. అనుకోని సంఘటన ద్వారా ఏర్పడినటువంటి విస్మయాలు ప్రతికూలతను పెంచుతాయి. అవమానకర సంఘటనల నుంచి దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు కొంతవరకు ఊరట కలిగిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కోలేకపోతారు. అవగాహన లోపం ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు వైద్య వృత్తి వారిని వేధిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం విద్యార్థులు వెంటనే ప్రదర్శించలేకపోతారు. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. కార్యక్రమాన్ని వేగవంతంగా న్యాయవాద వృత్తి వారు చేపట్టలేకపోతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు వ్యవసాయ రంగం వారికి కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు కర్కాటక రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఎర్రటి పుష్పాలతో పూజించడం ద్వారా ఆర్థిక విజయాలు చేకూరుతాయి. రుణ ఒత్తిళ్లు కనుమరుగవుతాయి. గృహ కార్యాలు, కార్యక్రమాలు ఈరోజు మీకు ఉపశమనాన్ని కలిగిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు వృత్తిపరంగా కొనసాగుతాయి. స్థిరాస్తి విషయాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే ఆధిక్యతతో కూడినటువంటి కార్యక్రమాలు కొనసాగించగలుగుతారు. రాజకీయ పలుకుబడి పెరుగుతుంది. ఆస్తుల విషయంలో ఏర్పడినటువంటి వివాదాలు తగ్గుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో క్రమశిక్షణ కొనసాగించగలుగుతారు. ఆర్థిక వేదన నుంచి స్థిరాస్తి రంగం వారికి ఉపశమనం లభిస్తుంది. నూతన బాధ్యతలు పారిశ్రామిక రంగం వారికి పెరుగుతాయి. వ్యాపార రంగం వారు ఆర్థిక విషయాల్లో ముందంజ వేయగలుగుతారు. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం మహిళలు ప్రదర్శించగలుగుతారు. గృహ విషయాల్లో అనుకూల పరిస్థితుల్ని పెంపొందింపచేసేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. కార్యక్రమాలను వేగవంతంగా న్యాయవాద వృత్తి వారు చేపట్టగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. పసుపు వర్ణం త్వరితగతిన శుభాల్ని కలిగిస్తుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు సింహరాశి వారు శ్రీ దక్షిణామూర్తిని భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆలోచన సంపత్తి పెరుగుతుంది. తద్వారా మంచి విజయాలు చేకూరుతాయి. దూర ప్రయాణాలు ఈ రోజు మీకు అనుకూలం. ఆశించినటువంటి ప్రయోజనాలను కలిగిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక వేదనలు ఉన్నప్పటికీ ఆర్థిక విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. కార్యక్రమాల్ని వేగవంతంగా పూర్తి చేసేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఉద్యోగ సంబంధిత ప్రయత్నాలు కలిసి వస్తాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కోగలుగుతారు. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది. ఆకస్మిక అనుకూల మార్పులు ఆర్థికంగా లేకపోలేదు. వ్యాపార దక్షత పెరుగుతుంది. కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. వ్యాపార రంగం వారికి వ్యాపార దక్షత పెరుగుతుంది. ప్రతికూల పరిస్థితులు పారిశ్రామిక రంగం వారికి తగ్గుతాయి. విద్యా విషయాల్లో విద్యార్థులకి గుర్తింపు లభిస్తుంది. మహిళలకు గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు కన్యారాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో బిల్వదళాలతో పూజించడం ద్వారా ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు.
ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీలు ఆకస్మికంగా కలిసి వస్తాయి. విదేశీ వ్యవహారాల్లో కూడా నెగ్గుకు రాగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు ప్రతి రంగం వారికి ఉపశమనాన్ని కలిగిస్తాయి. వ్యయం పెరుగుతుంది, అయినప్పటికీ శుభ ఫలితాలను కలిగిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత పెరుగుతుంది. ఉత్తమ నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. పారిశ్రామిక రంగం వారికి ప్రతికూల పరిస్థితులు తగ్గుతాయి. పోటీని తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. వ్యాపార రంగం వారికి దక్షతతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేసుకునేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. క్రీడా రంగం వారికి విజయాలు ఏర్పడతాయి. ఆర్థిక సంబంధిత స్తోమత వైద్య వృత్తి వారికి పెరుగుతుంది. నూతన బాధ్యతలు సినీ రంగం వారికి పెరుగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సోమవారం సందర్భంగా ఈరోజు తులారాశి వారు మహాకాళి అమ్మవారిని కుంకుమార్చనతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా నూతన కార్యక్రమాల విషయంలో విజయాలు తథ్యం. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. వాహన కొనుగోలు వంటివి ఈరోజు మీకు అనుకూలం, లాభదాయకం. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి విషయాల్లో విభేదాలు తలెత్తుతాయి. రాజకీయ వ్యవహారాల్లో ప్రతికూల పరిస్థితులు ఆకస్మికం. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి విభేదాలు వ్యాపార రంగం వారు దూరం చేసుకునేటువంటి ప్రయత్నాల్లో ఉపశమనం లభిస్తుంది. కార్యక్రమాన్ని వేగవంతంగా న్యాయవాద వృత్తి వారు కూడా చేపట్టలేకపోతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు వృత్తిపరంగా ఊరట కలిగించినప్పటికీ ఆకస్మిక చిక్కుల నుంచి ఉపశమనాన్ని వెంటనే పొందలేకపోతారు. శారీరక శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ఆధిక్యతకై చేసేటువంటి ప్రక్రియలు విముఖతను కలిగిస్తాయి. నూతన బాధ్యతలు పెరుగుతాయి. శ్రమ అధికమవుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. సోమవారం సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ మహావిష్ణుని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో ఉన్నతి లభిస్తుంది. వ్యాపార వృద్ధి చేకూరుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాలను మెల్లమెల్లగా ప్రారంభించగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా ఉపశమనాన్ని కలిగిస్తాయి. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. బలమైనటువంటి మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. నూతన ఆలోచన సంపత్తితో కూడినటువంటి కార్యాచరణ అభివృద్ధిని కలిగిస్తుంది. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులకు పరిష్కారాలు కూడా మెల్లమెల్లగా పొందగలుగుతారు. ఆర్థిక వృద్ధిలో పారిశ్రామిక రంగం వారికి అనుకూలత ఉంటుంది. కార్యక్రమ నిర్వహణలో వ్యాపార రంగం వారికి నష్టాన్ని భర్తీ చేసుకునేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. మానసిక వేదనలు మహిళలకు తగ్గుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారు పొందగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు ధనుసు రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. వ్యాపార నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఆర్థిక సంబంధిత విభేదాలు తలెత్తుతాయి. మానసిక చింతన పెరుగుతుంది. నూతన కార్యక్రమాల విషయంలో అలజడి కూడా ఉంటుంది. జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే ప్రతి రంగం వరకు ఉపకరిస్తాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు, సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు ప్రతికూల పరిస్థితులను కలిగిస్తాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో పారిశ్రామిక రంగం వారు జాగ్రత్తలు వహించాలి. వ్యాపార నిర్ణయాల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత వ్యాపార రంగం వారికి ప్రబలమవుతుంది. విద్యార్థులకి అనుకూల పరిస్థితులు మాత్రం విద్యాపరంగా కొనసాగుతాయి. మహిళలకు ఆరోగ్య రక్షణ తప్పనిసరి. ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. నూతన కార్యక్రమాలు, బాధ్యతలు న్యాయవాద వృత్తి వారికి కూడా పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. పసుపు వర్ణం త్వరితగతిన శుభాన్ని కలిగిస్తుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు మకర రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని తెల్లటి పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఆధ్యాత్మిక కార్యాలు, కార్యక్రమాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక పరమైనటువంటి ఆందోళనకర పరిస్థితులు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ వెంటనే ప్రారంభించలేకపోతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు తప్పనిసరి. సంబంధ బాంధవ్యాల విషయంలో అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు.
బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి తప్పనిసరి, శ్రమతో కూడినటువంటి విజయాలు వ్యాపార రంగం వారు సాధించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు వైద్య వృత్తి వారికి తారసపడతాయి. అనుకోని పరిస్థితుల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలతని వైద్య వృత్తి వారు ఎదుర్కోలేకపోతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సోమవారం సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు మహాకాళి అమ్మవారిని కుంకుమ పసుపుతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక అవకతవకలకు, సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. విదేశీ వ్యవహారాలు, లావాదేవీలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో చిరు సమస్యలు ఏర్పడినప్పటికీ తిరిగి సద్దుమణుగుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో సంతోష వార్తలు వింటారు. ఆర్థిక వృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు లాభిస్తాయి. సంతోష వార్తలు వింటారు. గృహ కార్యక్రమాల్లో మహిళలకు ప్రోత్సాహం ఉంటుంది. ఆధిక్యతతో కూడినటువంటి కార్యక్రమాలు రాజకీయ రంగం వారికి కూడా కలిసి వస్తే, స్థిరాస్తి రంగం వారికి మెరుగైనటువంటి సేవల ద్వారా ఏర్పడినటువంటి అనుకూలత ఆర్థిక పుష్టిని కలిగిస్తుంది. కార్యక్రమాలను వేగవంతంగా సాఫ్ట్వేర్ రంగం వారు ప్రారంభించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారికి కూడా లాభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. పసుపు వర్ణం త్వరితగతిన శుభాలను కలిగిస్తుంది. సోమవారం సందర్భంగా ఈరోజు మీనరాశి వారు శ్రీ మహావిష్ణువుని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. ప్రతికూలత ఆర్థికంగా తగ్గుతుంది. ఆర్థిక ప్రయత్నాలు, లావాదేవీలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు సోమవారం ఈ సాయంత్రం సంధ్యా సమయంలో కాళభైరవ పూజ శుభ ఫలితాలను కలిగిస్తుంది. శునకాలకు ఆహారం తినిపించడం ద్వారా శుభ ప్రయోజనాల్ని సాధించగలుగుతారు. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తుశాస్త్రరీత్యా ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్స్ పరికరాలు ఏ విధంగా ఎలా ఉండాలి అనే విషయాన్ని పరిశీలన చేసినట్టయితే సహజసిద్ధంగా ఎలక్ట్రిక్ పోల్స్ విషయంలో వాస్తు గమనించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. ఎలక్ట్రిక్ పోల్ కానీ, టెలిఫోన్ పోల్స్ కానీ మన ప్రహరీ బయట ఈశాన్యంలో రాకుండా ఉండటం చాలా మంచిది. ఒకవేళ తప్పని పరిస్థితుల్లో గనక అలా ఈశాన్యంలో గనక ఎలక్ట్రికల్ పోల్స్ కానీ, టెలిఫోన్ పోల్స్ కానీ వచ్చినట్లయితే ఇంటి ప్రహరీ కనీసం 6 అడుగుల దూరంలో ఉండేటట్లుగా తప్పనిసరిగా జాగ్రత్త తీసుకోవాలి. దీనివలన చెడు ప్రభావం చాలా వరకు కూడా తగ్గటానికి ఆస్కారం ఉంటుంది. ఈశాన్యంలో ఎలక్ట్రికల్ పోల్స్ ఉన్నట్లయితే నష్టం వాటిల్లుతుంది. ఈ యొక్క వేధాదోష ప్రభావం కూడా ఒక్కోసారి ఎలక్ట్రికల్ పోల్స్ వలన సంభవించడానికి ఆస్కారం ఉంది. గుమ్మానికి ఎదురుగా ఎలక్ట్రికల్ పోల్ వస్తే వేధాదోషం సంభవిస్తుంది. కాబట్టి అలా గుమ్మానికి ఎదురుగా రాకుండా జాగ్రత్త పడి నిర్మాణాత్మకమైన చర్యలు చేపట్టడం చాలా అవసరం. ఈ పోల్స్ అనేటువంటివి ఆగ్నేయంలో కానీ, నైరుతిలో కానీ, పడమరలో కానీ, దక్షిణంలో కానీ, వాయువ్యంలో కానీ ఉండవచ్చు, తప్పులేదు. తూర్పులో, ఉత్తరంలో మాత్రం, ఈశాన్యంలో మాత్రం ఉండకూడదు. ఇకపోతే గదుల్లో ఎలక్ట్రికల్ పాయింట్స్ అమర్చేటువంటి విధి విధానంలో కూడా వాస్తు సూత్రాలని పాటించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంటుంది. ప్రతి గదిలో ఎలక్ట్రికల్ స్విచ్లు కానీ లేదా పాయింట్లు కానీ ఆ గదిలో ఆగ్నేయంలో ఉండేటట్టుగా ఏర్పాటు చేసుకోవటం ఉత్తమోత్తమైనటువంటి లక్షణంగా గుర్తిరగండి. ఆగ్నేయంలోనే ఉండేటట్టుగా చూసుకోవాలి. అంటే తూర్పు పొడవులో సగం నుంచి ఆగ్నేయం వరకు, దక్షిణ పొడవులో సగం నుంచి ఆగ్నేయ మూల వరకు వీటిని ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే తప్పనప్పుడు వాయువ్య మూల నుండి పడమర మధ్య వరకు మరియు వాయువ్య మూల నుండి ఉత్తరం మధ్య వరకు ఏర్పాటు చేసుకోవచ్చు. నైరుతిలో మాత్రం ఎలక్ట్రిక్ పాయింట్ కానీ బోర్డు కానీ ఎటువంటి పరిస్థితుల్లో ఉండరాదు. నైరుతిలో ఎలక్ట్రికల్ బోర్డు పెడితే చాలా అపాయం సంభవిస్తుంది అనేటువంటిది ఇక్కడ మనం గ్రహించాల్సిన ముఖ్యమైన విషయం. ఇకపోతే గదిలో ఏసీ అనేటువంటిది ఎక్కడ పెడితే బాగుంటుంది? ఈ మధ్యకాలంలో ఏసీలు బిగించేటప్పుడు కూడా
వాస్తు పాటించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. ఏ గదిలో అయినా సరే ఏసీ ఆ గదికి పడమర వాయువ్యంలో పెట్టడం ఉత్తమం. అలా వీలు కానప్పుడు దక్షిణ ఆగ్నేయం మంచిది. ఈ రెండు కూడా వీలు కానప్పుడు పడమర మధ్యలో కానీ దక్షిణ మధ్యలో కానీ పెట్టడం చాలా మంచిది. ఈశాన్యంలో మరియు తూర్పు ఉత్తరంలో ఏసీ అనేటువంటిది ఉండకూడదు. తప్పనప్పుడు తూర్పు ఆగ్నేయంలో కానీ ఉత్తర వాయువులో కానీ ఏసీలు ఏర్పాటు చేసుకోవడంలో తప్పులేదు. సహసిద్ధంగా ఫ్రిడ్జ్లు కొంటూ ఉంటారు చాలామంది. ఈ ఫ్రిడ్జ్ అనేటువంటిది ఎక్కడ పెడితే బాగుంటుంది? అది కూడా ఎలక్ట్రికల్ సామానే కదా. మరి ఫ్రిడ్జ్ చల్లదనం ఉంటుంది కాబట్టి గదికి పడమర మధ్య నుంచి వాయువ్య మూల వరకు ఎక్కడైనా సరే ఏర్పాటు చేయటం చాలా శ్రేష్టం. పడమర మధ్య నుంచి వాయువ్య మూల వరకు ఫ్రిడ్జుల్ని ఎక్కడైనా సరే అమర్చుకోవచ్చు. అలా వీలుగానప్పుడు గదికి దక్షిణ నైరుతి నుంచి దక్షిణ ఆగ్నేయం వరకు దక్షిణం పొడవునా ఎక్కడైనా సరే ఏర్పాటు చేసుకోవచ్చు. ఇలా వీలుగానప్పుడు తూర్పు ఆగ్నేయంలో తూర్పు గోడకు 1 అడుగు దూరంలో ఏర్పాటు చేయాలి. అలాగే ఉత్తర వాయువ్యంలో ఉత్తర గోడకు 1 అడుగు దూరంలో ఏర్పాటు చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్ తూర్పు ఉత్తర ఈశాన్య దిశల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉంచరాదు. తూర్పు ఉత్తర ఈశాన్య దిశల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్రిడ్జ్ను పెట్టకూడదు. ఫ్రిడ్జ్ను ఉత్తరానికి తప్ప ఏ దిక్కునైనా సరే ఎదురుగా పెట్టుకోవచ్చు. ఉత్తరానికి పెడితే రిపేర్లు ఎక్కువగా వస్తాయి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తూర్పుకు కానీ పడమరకు కానీ ఎదురుగా పెట్టుకోవటం ఉత్తమం. ఇక ఈ టీవీల దగ్గరికి వచ్చేటప్పటికల్లా సరిగ్గా ఆగ్నేయం మూల చాలా ఉత్తమంగా చెప్పినప్పటికీ దక్షిణ ఆగ్నేయం తూర్పు ఆగ్నేయంలో కూడా టీవీలు అమర్చుకోవచ్చు. తూర్పు ఆగ్నేయంలో పెడితే తూర్పు గోడకు 1 అడుగు దూరంలో స్టాండ్ మీద పెట్టాల్సిన పరిస్థితి ఉంది. తూర్పు గోడల్లోని అల్మారాల్లో మాత్రం పెట్టకూడదు. పడమర గోడ పొడవు మొత్తంలో దక్షిణపు గోడ పొడవు మొత్తంలో ఎక్కడైనా టీవీ పెట్టుకోవచ్చు. ఉత్తరం మధ్య నుంచి ఈశాన్యం వరకు తూర్పు మధ్య నుంచి ఈశాన్యం వరకు ఉన్న స్థలంలో టీవీ పెట్టరాదు. ఉత్తరం వైపు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అనుకూలంగా మధ్య నుంచి ఈశాన్యం వరకు అలాగే తూర్పు మధ్య నుంచి ఈశాన్యం వరకు టీవీలు పెట్టకూడదు. టీవీని ఉత్తరానికి తప్ప ఏ దిక్కైనా సరే పెట్టుకోండి, తప్పులేదు. తూర్పు పడమరకు ఎదురుగా టీవీ పెట్టుకోవటం ఉత్తమం. తూర్పు పడమరలకు టీవీలు పెట్టుకోవడం ఉత్తమం. ఇక ఇన్వర్టర్స్ అని చెప్పేసి బ్యాటరీతో తయారవుతాయి. కరెంటు పోయినప్పుడు ఉపయోగించుకునేటువంటి పరిస్థితి ఉంది కదా. ఆ ఇన్వర్టర్సు జనరేటర్సు ఎక్కడ ఉండాలి? ఇంట్లో ఆగ్నేయంలో ఉండాలి. వీలు కానప్పుడు నైరుతిలో ఏర్పాటు చేసుకోవచ్చు. అలా కాక పడమర దక్షిణంలో ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవచ్చు. తూర్పు ఉత్తరం ఈశాన్యంలో మాత్రం వీటిని ఉంచకూడదు. కారణం ఇవి విద్యుత్ అయస్కాంతములు కావటమే. అయస్కాంతాలు పడమర దక్షిణాల్లో మాత్రమే ఉండాలి అనేటువంటి నిర్ణయం వాస్తుశాస్త్రంలో తప్పనిసరిగా ఆచరించవలసిన ముఖ్య సూత్రాలు. ఇకపోతే చాలామంది ఇటీవల కాలంలో ప్రతి ఇంట్లో కూడా కంప్యూటర్స్ వాడుతున్నారు. ఈ కంప్యూటర్స్ ఎక్కడ పెట్టుకోవాలి, ఎలా పెట్టుకుంటే బాగా కలిసి వస్తాయి అని చెప్పేసి కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. కంప్యూటర్ పడమరలో తూర్పు ముఖంగా ఉండాలి. ఆపరేటర్ పడమర ముఖంగా కూర్చోవటం ఉత్తమోత్తమం. దీనికి వేరే ఇతర మార్గం మాత్రం ఏం లేదు. కంప్యూటర్ మానిటర్ ఉత్తరముఖంగా పెట్టరాదు. అలా చేసినట్లయితే అయస్కాంత క్షేత్ర ప్రభావానికి సాఫ్ట్వేర్లో కానీ హార్డ్వేర్లో కానీ సమస్యలు ఉత్పన్నం కావడానికి ఆస్కారం ఉంది. దీన్ని శాస్త్రజ్ఞులు ధృవీకరించడం కూడా జరిగింది. మనం గృహం కట్టుకున్నప్పుడు ఎలక్ట్రికల్ పాయింట్స్ దగ్గర నుంచి ఫ్రిడ్జుల దగ్గర నుంచి కరెంటు పోయినప్పుడు వెలిగేటువంటి బ్యాటరీ సిస్టమ్ సంబంధించినటువంటి వాటిని ఏ విధంగా అమర్చుకోవాలి అనేటువంటి విషయాన్ని తప్పనిసరిగా గుర్తెరగాలి. ఇక పోయినట్లయితే సహసిద్ధంగా కిరాణా షాపులు వాటిల్లో కూడాను మనం ఎలక్ట్రికల్
అమర్చేటువంటి తీరుతెన్నుల్లో కూడా వాస్తు పాటించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. షాపుల్లో మీరు గ్రహించవలసింది ఏంటంటే ఆ ఎలక్ట్రికల్ పాయింట్స్ విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. ఆగ్నేయ దిశలో ఉండేటట్టుగా అమర్చుకోవడం మంచిది. ఫ్రిడ్జ్ల విషయంలో కూడా ఆ షాపుల్లో పెట్టేటువంటి విధానం మనం గృహంలో ఏ విధంగా అయితే అమర్చుకుంటామో ఆ తీరులోనే అమర్చుకునేటువంటి తీరుతెన్నుల్లో అమర్చుకోవడం చాలా ఉత్తమోత్తమైన పద్ధతిగా ఇక్కడ గ్రహించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంటుంది. కొంతమంది తమ గృహాలకి అందం కోసం ఎలక్ట్రికల్ బల్బులు వేలాడదీస్తూ ఉంటారు. అంటే బయట ప్రాంగణంలో ఆ లైట్లు వెలిగేటట్టుగా. ఈ మధ్యకాలంలో కరెంటు తక్కువగా కాలేటువంటి బల్బులు కూడా వస్తున్నాయి కాబట్టి మా ఇల్లు చాలా అందంగా కనిపించాలి, లేకపోతే ఎవరికైనా సరే చెప్పడానికి వీలుగా ఉంటుంది. ఆ విధంగా ఎలక్ట్రికల్ బల్బులు ఏర్పాటు చేసేటప్పుడు కూడా ఉత్తర దిశలో ఉన్నటువంటి వాళ్ళు, అంటే ఉత్తర ఫేసింగ్ ఉన్నటువంటి వాళ్ళు ఉత్తర ఈశాన్యం వైపు కాకుండా వాయువ్యం నుంచి ఆ బల్బులు అమర్చుకోవడం చాలా మంచిది. అలాగే పడమర దిశలో అమర్చుకోవడం చాలా మంచిది. దక్షిణ దిశలో అమర్చుకోవడం మంచిది. ఈశాన్య దిశలో భారీగా బల్బుల ఏర్పాటు చేయకూడదు. ఇక దేవతా మందిరాల దగ్గరికి వచ్చేటప్పటికల్లా చాలామంది 24 అవర్స్ కూడాను 24 గంటలు కూడాను మాకు దేవుడి దగ్గర హారతి ఇచ్చినట్టుగా ఉంటుందని హారతిలాగే వెలిగే బల్బులు ఉంటాయి. మనం ఏ విధంగా అయితే హారతి ఇచ్చినప్పుడు ఆ దీపారాధన వెలుగుతూ ఉంటుందో ఆ విధంగా వెలిగేటువంటి బల్బులను కూడా ఏర్పాటు చేస్తున్నారు. అలాంటి బల్బులు మరి దేవతా మందిరానికి ఆ పై భాగంలో ఆగ్నేయంగా చూసుకొని ఏర్పాటు చేసుకోవడం ఉత్తమం. వంటగదిలో ఎప్పుడూ కూడా ఎరుపు రంగు బల్బు వెలిగేటట్టుగా ఉంచుకోవడం కూడా బల్బుల రీత్యా చాలా అవసరం. వాస్తుశాస్త్రరీత్యా గమనించినట్లయితే ఏ హాలులో ఏ రంగు బల్బు పెట్టినట్టయితే మనకి బాగా కలిసి వస్తుందో అనే విషయాన్ని కూడా ఒక్కసారి మనం గుర్తు తెచ్చుకోవడం మంచిది. అందరూ కూర్చునేటువంటి మాట్లాడుకునేటువంటి డ్రాయింగ్ రూమ్ ఉంటుంది చూసారా, ఆ డ్రాయింగ్ రూమ్లో బల్బులు మాత్రం తెలుపు రంగు బల్బు, ఆకుపచ్చ రంగు బల్బులు ఉంచుకోవడం చాలా మంచిది. అలాగే పడక గదిలో నిద్రించేటప్పుడు హాయిగా నిద్రపోవడానికి పసుపు లేక ఆకుపచ్చ రంగు బల్బులు వాడటం మంచిది. ఎరుపు రంగు బల్బు మాత్రం వాడకూడదు. కొంతమంది డెకరేటివ్ లైట్స్ అని చెప్పేసి మధ్య హాల్లో తగిలిస్తూ ఉంటారు. స్ఫటికం ఇవన్నీ కూడా వేలాడుతూ ఉంటాయి చాలా చక్కగా. అట్లా స్విచ్ ఆన్ చేసినప్పుడు దాంట్లో నుంచి ఓంకారం లేకపోతే ఒక విధమైనటువంటి లైట్లు ఎలిగి ఆరిపోవటం ఇట్లాంటి పరిస్థితులు కూడా ఉంటుంటాయి. ఇవి అమర్చేటప్పుడు మధ్య హాలులో వెలిగేటువంటి తీరుతెన్నుల్లో ఎరుపు, లైట్ బ్లూ, తెలుపు మిశ్రమాలతో వెలిగించటం సర్వవిధ శ్రేయోదాయకంగా కూడా మనం గమనించాల్సి వస్తుంది. రంగుల యొక్క తత్వం ఆ గృహానికి చాలా చక్కగా ఏర్పాటు చేసుకోవడంలో ఉన్న ఆంతర్యం ఇది. అలాగే చాలామంది తమ ఇంట్లోకి ప్రవేశించగానే ఆ దేవుడి పటం చుట్టూతా కూడా బల్బులు వెలుగుతూ ఉండాలి, అందంగా ఉంటాయి. ఆహా ఎంత బాగుంది ఇల్లు అనుకోవాలి అని చెప్పేసి పెద్ద శివపార్వతుల ఫోటో, వినాయకుడు, కుమారస్వామి నుంచొని ఉన్నది, దాని చుట్టూతా బల్బులు, ఆ బల్బులు వెలిగి ఆరిపోతూ ఉంటాయి. అట్లా ఏర్పాటు చేసుకునే విధి విధానం ఉంటుంది. దీన్ని ఏర్పాటు చేసుకునేటువంటి తీరుతెన్నుల్లో కూడా దక్షిణ దిశలో ఆ ఫోటోను ఏర్పాటు చేసుకోవడం ఉత్తమంగా చెప్పాలి. అలాగే లక్ష్మీదేవి కనుక ఉన్నట్లయితే పెద్ద లక్ష్మీదేవి ఫోటో దాని చుట్టూతా బల్బులు అమర్చినట్లయితే తూర్పు ఆగ్నేయ గోడకు ఆ తల్లిని అట్లా అమర్చి దానికి బల్బులు ఏర్పాటు చేసి ఎరుపు రంగు, తెలుపు రంగు బల్బులు, తెలుపు రంగు బల్బులే వెలుగుతూ ఆరుతూ ఉన్నట్టుగా ఏర్పాటు చేసుకున్నట్లయితే ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణాలు ఆ విద్యుత్తు బల్బుల నుంచి ప్రసరించి మీకు పురోభివృద్ధికి నాంది వాక్యం పలుకుతుంది అని చెప్పేసి చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే చాలామంది ఫౌంటైన్స్ పడుతున్నట్టుగా రకరకాలైనటువంటి బొమ్మలు ఆ స్విచ్ ఆన్ చేయగానే అక్కడ నీళ్లు పడుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది బొమ్మల్లోనే. అటువంటి బొమ్మలు తగిలించేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా తగిలించుకోవాలి. ఇష్టం వచ్చినట్టుగా తగిలించడానికి వీల్లేదు. అటువంటి బొమ్మల్ని తగిలించేటప్పుడు ఆ లైట్లు వెలిగి ఆ నీరు పడుతున్నట్టుగా కనిపించేటువంటి తీరుతెన్నుల్లో కనిపించేటువంటి బొమ్మల్ని మీరు గోడలకి తగిలించుకునేటప్పుడు మాత్రం నీరు ఎక్కువగా ఈశాన్యంలో పారేటట్టుగా ఉంటుంది. కాబట్టి ఈశాన్యం వైపు, అది కూడా ఆగ్నేయం చూస్తూ ఆగ్నేయ ఈశాన్యంలో, అంటే ఈశాన్యం నుంచి కొద్దిగా పక్కకి పెట్టి ఆగ్నేయ దిశలో ఏర్పాటు చేసుకున్నట్లయితే చాలా చక్కటి సత్ఫలితం మీరు చవి చూడటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు.
కొంతమంది రకరకాలైనటువంటి ఓంకార నాదాలు వచ్చేటప్పుడు కూడా ఆ బల్బుల్లో వచ్చే విధంగా అమరుస్తున్నారు. ఇవన్నీ ఈ ఎలక్ట్రికల్ సంబంధంగా వాస్తుశాస్త్రరీత్యా పాటించవలసిన నియమాలుగా గుర్తిరుగుతూ మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవంతు. ఏకాదశి ముఖ రుద్రాక్ష ఏ నక్షత్ర జాతకులకి ఉపకరిస్తుందో తెలుసుకుందాం. 11 ముఖాలు గల రుద్రాక్షని ఏకాదశి ముఖ రుద్రాక్ష అంటాం. సాక్షాత్తు రుద్రుని యొక్క ప్రతిరూపం. ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రాన్ని జపించి దీన్ని ధరించడం ద్వారా శుభ ఫలితాలు చేకూరుతాయి. ధరించినటువంటి వారికి అశ్వమేధయాగం చేసినంత ఫలం లభిస్తుంది. ఋషుల కాలం నుండి ఋషిపత్నులు వీటిని ధరించేవారు. దీన్ని ధరించడం వల్ల ఉదార స్వభావం అలవడి సర్వత్రా విజయాలు సిద్ధిస్తాయి. స్త్రీలు ధరించినట్టయితే సిరి సంపదలు, సౌభాగ్య సిద్ధి కూడా ఏర్పడుతుంది. ముత్యంతో కలిపి ఈ ఏకాదశి ముఖ రుద్రాక్షని ధరించడం ద్వారా ముఖ్యంగా రోహిణి, హస్త, శ్రవణ నక్షత్ర జాతకులు ధరించడం ద్వారా విశేష అభివృద్ధి, సంపద చేకూరుతాయి. నిన్నటి నుంచి ఆషాఢ మాసం ప్రారంభమైంది. ఆషాఢ మాసాన్ని శూన్యమాసంగా వ్యవహరిస్తాం. శుభ ప్రయత్నాలు ఈ మాసంలో పనికిరావని ఉవాచ. అయినప్పటికీ ఆషాఢ మాసానికి ఒక ప్రత్యేకత ఉంది. అది ఏమిటో పరిశీలిద్దాం. మేఘ సందేశం కావ్యాన్ని కాళిదాసు ఆషాఢ మాస వర్ణనతో ఆరంభించాడు. వేసవి తర్వాత తొలకరి పలకరించేది ఈ మాసంలోనే. వ్యవసాయదారులు తమ కర్షక సంబంధిత పనుల్ని ఈ నెలలోనే ప్రారంభిస్తారు. పూరీ క్షేత్రంలోనేటువంటి జగన్నాథస్వామి రథోత్సవం జరిగేది ఈ ఆషాఢ మాసంలోనే. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడానికి ఈ నెలలో వచ్చేటువంటి స్కంద పంచమి, అలాగే కుమార షష్ఠి ప్రశస్తమైనవి. ఆషాఢ శుద్ధ ఏకాదశికి ఎంతో ప్రత్యేకత ఉంది. దీన్నే తొలి ఏకాదశి అంటాం. పర్వదినాల పరంపర ఈ ఏకాదశితో ఆరంభమవుతుంది. అలాగే ఆషాఢ పూర్ణిమను గురి పూర్ణిమగా కూడా జరుపుకుంటాం. వ్యాస జయంతిగా, వ్యాస పూర్ణిమగా ఈ పౌర్ణమికి చాలా ప్రత్యేకత ఉంది. అలాగే ఆషాఢంలో బోనాల సందడి, కొలుపుల ద్వారా శక్తిమాతల్ని ఆరాధిస్తారు. ప్రకృతి పరంగా ఎదురయ్యేటువంటి వ్యతిరేక పరిస్థితుల్ని తొలగించమని వివిధ గ్రామ దేవతల్ని కూడా పూజిస్తూ ఆరాధిస్తారు. ఆ మాతృస్వరూపాలకు అన్న పదార్థాలని భక్తి శ్రద్ధలతో నివేదన చేస్తారు. ఈ ఆషాఢంలో స్త్రీ పురుష అనేటువంటి భేదం లేకుండా అందరూ కనీసం ఒక్కసారైనా చేతికి గోరింటాకు ధరించాలని ఒక నియమం. అలాగే మునగాకుతో కూడా తయారు చేసినటువంటి వంటకాలని ఈ మాసంలో వీలైనన్ని సార్లు స్వీకరించడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుందని చెప్పి ఆయుర్వేదం వివరిస్తోంది. రేపు ఆశ్లేష నక్షత్రం ఉంది. గణిత శాస్త్రపరమైనటువంటి క్రీడా సంబంధమైనటువంటి విద్యలు నేర్చుకోవటానికి చేసే ప్రయత్నాలకు రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. సమస్యల నివారణకు మంత్రజపం చేయటానికి రేపటి నక్షత్ర బలం విశేషంగా యోగిస్తుంది. సర్పదోష నివారణకు సర్పదేవతలను దర్శనం చేసుకోవటానికి కూడా రేపటి నక్షత్ర బలం చక్కగా ఉపకరిస్తుంది. జల సంబంధమైనటువంటి సమస్త కార్యక్రమాలు నిర్వహించటానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. అకట విడువ తలపనగునే అవిహిత బుద్ధిన్. విహితం ఏదో ఏది చెయ్యాలో తెలుసుకోకుండా చిన్న కష్టం వచ్చేటప్పటికి తట్టుకోలేని క్రమశిక్షణ లేని బుద్ధితో ఇలాంటి ఆలోచనలు చేస్తావేంటి? శోకమగ్నుండవగు నిన్ను చూచి బెగడి అధిపా నీ తమ్ములను నేను అధిక దుఃఖ వహ్ని పల్పడమయ్యా మా వలన కరుణ కలిగి తీర్పవే ఇందర కౌరవేంద్ర.
నువ్వు ఇలా శోకంతో అలమటించిపోతుంటే, ఇలా బాధపడిపోతుంటే, ఇలా సిగ్గుతో కుంచుకుపోయి లోపల గదిలోకి వెళ్ళిపోయి అలా మంచం మీద పడుకుని హస్తినాపురానికి వస్తాననవు, ఇక్కడ ఉంటాననవు, ఎవరితో మాట్లాడవు, ముఖమంతా ఎర్రగా అయిపోయి చీ అంటూ నిద్రపోకుండా అటు తిరిగి ఇటు తిరిగి బాధపడిపోతుంటే నేను సంతోషంగా ఉంటానా, నీ తమ్ముళ్ళు సంతోషంగా ఉంటారా, ఎవరు సంతోషంగా ఉంటారు చెప్పు. కాబట్టి మనసు మళ్ళించుకో, రా హస్తినాపురానికి. బోరడన్ని సుఖాలు ఎదరున్నాయి నీకు. హస్తినాపురానికి వెడితే మళ్ళీ ఈ శరీరంతో ఎన్ని భోగాలు పొందొచ్చు. అసలు ఆ శరీరం ఉండడానికి కారణం ఎవరయ్యాడు ఇప్పుడు ఆ భోగాలన్నీ ఎవరి భిక్ష? ధర్మరాజు గారి భిక్ష. అది గుర్తొస్తోంది దుర్యోధనుడికి. ఈయన హస్తినాపురానికి రమ్మంటాడు. అందుకని కర్ణుడు ఎన్ని చెప్పినా వెళ్ళడానికి దుర్యోధనుడు ఇష్టపడ. ప్రదోషవేళయింది. స్నానం చేసి తాను నిర్వర్తించవలసినటువంటి విహిత కర్మలను పూర్తి చేసుకుని ప్రాయోపవేశానికి కూర్చున్నాడు. సమాధివిష్టుడై దర్భాసనం వేసుకుని కూర్చునున్నాడు. మాట మంతి లేదు. అలా కూర్చునుండగా ఇక చూశారు, ఈయన ధ్యానంలో ఉన్నాడు, మనం ఇప్పుడు ధ్యానభంగం చేయకూడదని అందరూ పక్కకెళ్ళి దుర్యోధనుడికి మళ్ళీ ఎలా ఉత్సాహం కల్పించాలి, ఎలా ఇంటికి తీసుకెళ్ళాలి, మళ్ళీ ఎలా కుట్రలు చేయాలి, మళ్ళీ ఎలా పాండవుల్ని బాధ పెట్టాలి. పాండవులు బాధపడితే తప్ప ఈయన సంతోషపడ్డారు. ఏం చెయ్యాలి అని బయట నిలబడి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఈలోగా అక్కడ కనపడని వాళ్ళు ఒకళ్ళు బాధపడ్డారు. ఎవరు వాళ్ళంటే రాక్షసులు. వాళ్ళు పాతాళ లోకంలో ఉంటారు. వాళ్ళందరూ అత్యవసర సమావేశం ఒకటి నిర్వహించారు. ఒరేయ్, దుర్యోధనుడు ప్రాయోపవేశం చేశాడు. అవమాన భారంతో ఉన్నాడు. హస్తినాపురానికి వెళ్ళే ఉద్దేశ్యంతో లేడు. కాబట్టి శరీరం వదిలిపెట్టేస్తాడో ఏమో. శరీరం వదిలిపెట్టేస్తే ప్రమాదం ఏర్పడుతుంది. ఇప్పుడు ఎలా దుర్యోధనుణ్ణి తీసుకొచ్చి మాట్లాడడం కుదరదు, మనం వెళ్ళి మాట్లాడడం కుదరదు. కాబట్టి ఒక ప్రయోగం చెయ్యాలి అని శుక్రాచార్యుల వారిని పిలిచారు. పిలిచి ఒక అభిచార హోమం చేయించారు. ఆ అభిచార హోమ కుండంలోంచి ఒక కృత్య ఆవిర్భవించింది. ఆ కృత్య ఏ శాసనం మీద నన్ను సృజించారని అడిగింది. నువ్వు ఎవ్వరికీ కనపడకుండా ద్వైతవనంలో శిబిరంలో సమాధి స్థితిలో కూర్చుని ఉన్నటువంటి దుర్యోధనుణ్ణి కౌగిలించుకొని ఎలా ఉన్నవాణ్ణి అలా ఎత్తుకొచ్చేసి పాతాళలోకంలో ప్రవేశపెట్టాడు. వెంటనే ఈ కృత్య వెళ్ళి దుర్యోధనుణ్ణి కౌగిలించుకొని కదిపి ఎవ్వరికంటా పడకుండా నిశ్శబ్దంగా పాతాళలోకానికి తీసుకెళ్ళిపోయాడు. ఆయన కళ్ళు తెరిచాడు. ద్వైతవనంలో లేడు, పాతాళంలో రాక్షసుల మధ్యలో ఉన్నాడు. ఆ రాక్షసులందరూ చుట్టూ కూర్చుని ఉన్నారు. పాండవులైతే భయం కానీ రాక్షసులైతే భయం ఏముంది. కాబట్టి ఆ రాక్షసులందరూ దుర్యోధనుణ్ణి ఉద్దేశించి మాట్లాడారు. మహానుభావా, నువ్వు ఇలా శరీరాన్ని విడిచిపెడతానని చెప్పి హఠం చెయ్యడం మంచి పద్ధతి కాదు. ఎందుకనంటే మాకొక ఉత్తముడైన నాయకుడు కావాలి. వాడు మమ్మల్ని, మా అంశలలో పుట్టిన వాళ్ళని, చనిపోయిన వాళ్ళ అంశంలో వచ్చిన వాళ్ళని, వీళ్ళందరినీ యుద్ధరంగంలో నడిపించగలిగినటువంటి గొప్ప రాక్షసుడు మనుష్య శరీరంతో రావాలని మేము గొప్ప తపస్సు చేశాం. ఒకప్పుడు పార్వతీ పరమేశ్వరుడు ప్రత్యక్షమై మా యొక్క కోరికని మన్నించాలనుకున్నారు. అప్పుడు అనుగ్రహించారు, మీకు ఒక నాయకుడిని పంపిస్తున్నాను అని. ఆ నాయకుడే నువ్వు మా అందరికీ నాయకుడవు. పరమశివుడు నిన్ను సృజించినప్పుడు కూడా నీ శరీరాన్ని చాలా ఆశ్చర్యకరమైన రీతిలో సృజించాడు. నీ శరీరము యొక్క పూర్వభాగం అంతా కూడా అద్భుతమైనటువంటి వజ్రముతో తుల్యముగా ఉంటుంది. వజ్రము బదలగొట్టబడదు. అందుకే నీ శరీర పూర్వభాగం, అందుకే తెలిసో తెలియకో దైవం ఉన్నది కదూ. కర్ణుడు అనకూడని మాట అనేశాడు. జూదంలో ఓడిపోని వాణ్ణి ఆరోభర్తగా ఎంచుకో అన్నాడు. ఆ మాట అనడం ఏమిటి? నిష్కారణంగా దుర్యోధనుడు తొడలగొట్టాడు. పూర్వభాగమే వజ్ర తుల్యము, అధోభాగము వజ్రతుల్యము కాదు. ఈ మాట అడ్డుపెట్టే భీముడు ప్రతిజ్ఞ చేశాడు, తొడల మీద కొట్టి పడగొడతానని. లేనినాడు యథార్థమునకు భీముడు కూడా దుర్యోధనుణ్ణి పడగొట్టడం సాధ్యం కాదు. నాభికి కింద కొట్టకూడదు గదాయుద్ధంలో. నాభికి కింద కొడితే పడడం, నాభికి పైన కొడితే అస్త్రములు కూడా పనిచేయవు. ఎందుకంటే అది పరమశివుడు వజ్రతుల్యంగా తయారు చేసిన శరీరం. ఎవరు తపస్సు చేసినా అనుగ్రహించాలి. అందుకని రాక్షసుల కొరకు సృజింపబడిన అపూర్వ శరీరం. పైకి అలా కనపడదు. ఎంత గొప్పగా ఉంటుందంటే పుష్ప సదృశంగా ఉండి భోగములకన్నిటికీ కూడా యోగ్యమైన శరీరంలా కనపడుతుంది. కానీ యుద్ధమే వస్తే
గదాదండముల చేత కొట్టినా నీ శరీరం ఏమవదు. ఇది తెలుసు కాబట్టే కృష్ణ పరమాత్మ భీమదుర్యోధనుల మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు అర్జునుడితో ఒక మాట అన్నాడు, ఇతన్ని ధర్మయుద్ధంలో పడగొట్టడం సాధ్యం కాదు అర్జున అన్నాడు. ఎందుకని అంటే రాక్షసుల తపస్సు వలన అలా సృజింపబడ్డాడు. బలరాముడు తొందరపడితే అందుకే అన్నాడు, ఇది ప్రతిజ్ఞాపాలనము, భీముడు ప్రతిజ్ఞ చేశాడు తొడల మీద కొట్టవచ్చు గదాదండంతో, లేనినాడు దుర్యోధనుడు పడడు అసలు. కాబట్టి అంత గొప్ప శరీరాన్ని, అంతేకాదు మేమందరం కూడా నీ ఆజ్ఞ కోసమే ఎదురు చూస్తున్నాం. నీకు తెలియని కొన్ని అద్భుతమైన రహస్యాలు చెప్తాను దుర్యోధన, జాగ్రత్తగా విను. ఇత పూర్వం చనిపోయినటువంటి రాక్షసులు కూడా వాళ్ళ అంశలను ప్రవేశపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. నరకాసురుడు ఎంతటి దుర్మార్గుడో నీకు తెలుసు. అటువంటి నరకాసురుడు కృష్ణుడి చేత వధింపబడ్డాడు. ఆ నరకాసురుని యొక్క అంశ కర్ణుడిలోకి ప్రవేశిస్తోంది. కాబట్టి ఇప్పుడు ఆ కర్ణుడు తన బాణప్రయోగం చేత, తాను చెయ్యవలసిన వధ చేత కృష్ణ అని పేరున్న ఇద్దరిని ఏకకాలంలో బాధపెట్టాలి. అర్జునుడిని చంపుతాడు. అర్జునుడికి కృష్ణ అని పేరుంది. అర్జున పల్గుణ పార్థ కిరీటి శ్వేతవాహన బీభత్సో విజయ కృష్ణ సవ్యసాచి ధనంజయ, ఆయనకి పేర్లు ఉన్నాయిగా. కృష్ణ ద్రౌపది పేరు, కృష్ణ అర్జునుడి పేరు, కృష్ణ కృష్ణుడి పేరు, కృష్ణ ద్వైపాయనుడు అని ఆయన పేరు. వ్యాసుడి పేరులో కూడా కృష్ణద్వైపాయనుడు అన్న పేరు ఆయనకి కలిసింది, కృష్ణ శబ్దం కలిసింది. కాబట్టి నరకాసురుణ్ణి చంపినటువంటి కృష్ణుడు ఎవరున్నాడో ఆ కృష్ణుడు అర్జునుడు మరణిస్తే బాధపడతాడు. ఆ అర్జునుణ్ణి చంపడానికి కావలసిన దివ్యశక్తి నరకాసురుని యొక్క ఆత్మలోంచి ఇప్పుడు కర్ణుడిలోకి ప్రవేశిస్తుంది. కాబట్టి ద్విగుణీకృత ఉత్సాహంతో కర్ణుడు అర్జునుణ్ణి పడగొడతాడు. అర్జునుణ్ణి పడగొట్టేసిన తర్వాత కృష్ణుడు తట్టుకోలేడు. ఇవన్నీ జరగబోతున్నాయి. ఈ రాక్షసాంశలన్నీ భూమి మీదకి వచ్చాయి. ఇప్పటికే లక్షల కోట్ల రాక్షసులు సంశప్తకులు అనబడేటటువంటి పేరుతో భూమి మీద పుట్టి ఉన్నారు. వాళ్ళందరూ కూడా జరగబోయేటటువంటి భారత యుద్ధంలో నీ పక్షాన యుద్ధం చేస్తారు. వీళ్ళందరితో యుద్ధం చెయ్యడం అంత తేలిక విషయం కాదు అర్జునుడికి. కాబట్టి గెలుపు నీదే. ఎదర బ్రహ్మాండమైన గెలుపు కోసం నీకు తెలియదు. నీకోసం కొన్ని కోట్ల మంది రాక్షసులు అనేకమైన రూపాలతో ఉన్నారు. వీళ్ళందరూ భారత యుద్ధంలో నీ వెనక నిలబడతారు. అప్పుడు విజయాన్ని సాధిద్దువుగానివి. ఇప్పుడేదో ధర్మరాజు గారు నిన్ను విడిపించాడని ప్రాయోపవేశం చేసి ప్రాణం వదిలేస్తానంటావేమిటి? అసలు చేసుకోవలసిన పండగ ముందుంది. దానికి నువ్వు సంతోషంగా ఉండాలి తప్ప నువ్వు ప్రాయోపవేశం చేసి శరీరం వదిలేస్తే మేమందరం పార్వతీ పరమేశ్వరుల గురించి తపస్సు చేసి అద్భుతమైనటువంటి నాయకుడిని ఇమ్మని అడిగి పూర్వభాగం అంతా మధ్య సదృశమైన శరీరం కలిగినటువంటి నిన్ను నాయకుడిగా సృజింప చేసి సంతోషించడం మాకెందుకు చెల్లుతుంది? కాబట్టి నువ్వు ప్రాణములతో ఉండాలి. కాబట్టి ఏ విధమైన బాధ పొందవద్దు. ఏమీ తెలియని వాళ్ళ హస్తినాపురానికి వెళ్ళిపో. ఎవరు ఏమను నువ్వు పట్టించుకో. వాళ్ళకి తెలియదు అసలు రహస్యం అనుకుని నవ్వేసుకోవద్దు. ఎంత ఆనందపడిపోయాడు. అబ్బా, నాకు తెలియదు ఇంతమంది రాక్షసులు ఉన్నారా నా గురించి. అప్పుడైనా ఒక ఆలోచన రావాలి కదూ. ఇంతమంది రాక్షసుల్ని, ఇంత అధర్మాన్ని వెనక పెట్టుకుంటే ముందు ధర్మం నిలబడిన తరువాత నిలబడుతుందా? పర్వతమంత దూది కుప్ప వేసి అవతల ఉన్నది చిన్న నెరుసే కదండి, చిన్న నిప్పు కణికే కదా, నా దగ్గర దూది పర్వతం ఉంది కదా అంటే దాంట్లోకి పెద్ద దావాగ్ని పడాలా? నిప్పు నెరుసు చాలదు దూది పర్వతంలో పడిన తర్వాత కాల్చేయడానికి. ఇది దూది పర్వతం అధర్మం వల్ల, అది నెరుసు ధర్మం వల్ల. అది నెరుసైనా దీన్ని కాల్చేస్తుంది. ఎందుకని అంటే ఇది దూది పర్వతం, ఇది అధర్మం. అప్పుడైనా తెలుసుకోవాలి కదా. అంటే యథార్థమునకు ధర్మమునందు పరమపూనిక కలిగిన వాడైతే ఆ మాట ఆలోచిస్తాడు. అసలు ఆ పూనిక ఎక్కడుంది? లేదుగా. అందుకే కాపక్ష్యమునకు పరాకాష్ట ఏమిటో తెలుసా? ఆయన ఇవన్నీ విననుకున్నాడు. ఇది కర్ణుడికి కూడా చెప్పద్దు అనుకున్నాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.